ఆయన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని, అంటే ఆది కాండము మొట్టమొదటి అధ్యాయంలో ఎవరైతే ప్రత్యక్షత చూపిస్తూ వచ్చారో, నేటి వరకు మన జీవితాల్లో ఎవరైతే ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నారో ఆయన ఎవరు? బెత్లెహేము ఎఫ్రాతాలో రాబోతున్నటువంటి క్రీస్తు అని యేసు ప్రభువు జన్మించక ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితము ఆయన గురించి చెప్పినటువంటి మాట ఇది. కొన్ని వందల సంవత్సరాల క్రితము యేసు ప్రభు గురించి చెప్పినటువంటి మాట. నేను ఎందుకు మిమ్మల్ని ఈ మాట చదివించాను అంటే, లేఖన సారాంశము సత్యము. లేఖన సారాంశము సత్యము మాత్రమే కాదు, లేఖన సారాంశము క్రీస్తు. జాగ్రత్తగా వినాలి. లేఖన సారాంశము క్రీస్తు. పాత నిబంధన గ్రంథంలో లేదా పాత నిబంధన కాలంలో మనకి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ క్రీస్తును సూచించేదే. ప్రతి పండుగ క్రీస్తును సూచించేదే. ప్రతి దినము క్రీస్తును సూచించేదే. ఉదాహరణకు పస్కా పండుగ, ఉదాహరణకు సబ్బాతు దినము. ప్రతి శుభ గడియ యేసు ప్రభువు యొక్క రాకడను సూచించినదే. 2000 సంవత్సరాలకు పైగా వస్తాడు 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 అని చెప్పిన వాళ్ళే, వస్తాడు వచ్చి మమ్మల్ని రక్షిస్తాడు అని అనుకున్న వాళ్ళే చివరికి ఆయన వచ్చిన తర్వాత ఆయనను గుర్తించలేకపోయారు. ఏం చేయలేకపోయారు? గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారు అంటారు? ఏముంది ఇక్కడ? నన్ను గూర్చి వ్రాసిన మీరు లేఖనములలో నమ్మని ఎడలా, మీరు మోషే వ్రాసిన లేఖనములను నమ్మని ఎడలా నన్ను ఎలా నమ్ముతారు? మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగకయే పొరపడుచున్నారు అని లూకా వ్రాసిన సువార్తలో ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళతో ప్రభు సమాధానం చెప్పాడు. మీరు లేఖనములను దేవుని శక్తిని ఎరుగకయే పొరపడుచున్నారు. మనము క్రైస్తవ జీవితాల్లో ఎందుకు పొరపడతాం? లేఖనములను ఎరుగకపోతే పొరపడతాం, లేఖనములను చదవకపోతే పొరపడతాం. హల్లెలూయా! ఎందుకు హల్లెలూయా చెప్పారు? లేఖనం చదవనందుక చదువుతున్నందుక? చదువుతున్నందుకు చెప్పాలి. ఈ లేఖనము మీ జీవితాల్లో మీ నరనరాల్లో ఇంకిపోయినందుకు చెప్పాలి. ఈ లేఖనము మీకు సంబంధాలకు బంకలాగా ఉన్నందుకు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా! ఈ లేఖనము మీ జీవితాలను కట్టడానికి ఒక మంచి ఫౌండేషన్, ఒక మంచి పునాదిగా ఉన్నందుకు హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా! మీ